ప్రస్తుతం మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు. మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేందర్ గారు. కుమ్మెర ఘటన చూసుకున్నట్టయితే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పదే పదే అంటున్నారు. అక్కడ చూస్తే అసలు ఏం అన్యాయం జరగలేదు, ఎటువంటి ఇబ్బందులు గురి కాలేదు, చిన్న గొడవని పెద్ద చేసి చూపిస్తున్నారు అంటున్నారు. ఒక బీసీ కమిషన్ మెంబర్కి ఏమంటారు? అది చిన్న గొడవ ఎందుకు అవుతుందండి? చిన్న గొడవ ఏం కాదు, అది దురహంకారంతో చేసినటువంటి గొడవ. పేదవాళ్ళ మీద కుల వివక్షతోటి చిన్న కులాలు వీళ్ళని కొట్టినాయం లేదు, తన్నినాయం లేదు, గుద్దినాయం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా దర్శనానికి రాకుండా చేయటం ఏంటండి? ఎవరిచ్చిరు వాళ్ళకి ఆ పవర్స్? వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా? వాళ్ళు ఏంటి, మన గుత్తాధిపత్యమా ఊర్లో? కాబట్టి అది చాలా దుర్మార్గమైన చర్య కాదు. కుల దురహంకారంతో రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ దైవ దర్శనానికి వస్తే నీకేం పోయిందిరా బాయ్? దైవం దర్శనం వాళ్ళు గుడికి సున్నం వేసిన వాళ్ళు, గుళ్ళదేవుని బట్టలు ఉతికిన వాళ్ళు, ఊరు జనం యొక్క బట్టలు ఉతికిన వాళ్ళు, ఊరుకు సేవ చేసిన వాళ్ళు. అసలు చాకలి వాళ్ళు లేని నువ్వు అసలు నీ చేయి కదలదు, కాలు కదలదు. నీ ఇంట్లో మంచి అయినా చెడైనా చేసేది వాళ్ళు కదా. గ్రామానికి వాళ్ళు సేవ చేసి వాళ్ళ గ్రామ పారిశుద్ధ్యం కాపాడినటువంటి వాళ్ళు కదా. నీ ఇల్లుని, నీ కుటుంబాన్ని, నీ ఒళ్ళుని, నీ ఇంట్లో ఉన్న మహిళ పడితే వాళ్ళు శుద్ధి చేసినటువంటి కులం కదా అది. అసంటి కులాన్ని దేవుని కాడికి వస్తే నీకు బల్బు కాదురా అది. నువ్వు ఏ ధైర్యంతో నువ్వు వాళ్ళని దర్శనానికి రావద్దు, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నేనే దొరని నేనే నా చేతుల్లోనే ఉండాలన్నట్టు అది బల్బు కాకపోతే ఏంటిదైతే? అంటే చాకలోళ్ళు అయితే నేను అడిగినందుకు కొడతావు, నువ్వు డబ్బులు వసూలు చేసినావు, డబ్బులు వసూలు చేసి రసీదు అడిగిర్రు, ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏముంది నీకు? అంటే నీకు నేనేం చేసినా ఏం లేదు, నేను పెద్ద కులము, నేను దొరని, నేను భూస్వామిని, మీరంతా సేవా కులాలు, మీరు మమ్మల్ని అడుగుతారని దురహంకారం కాకపోతే ఏంటది? కాబట్టి అలాంటి దుర్మార్గుల్ని వాళ్ళని వెంటనే వాళ్ళ మీద ఆ పాపను చంపిరండి. వాళ్ళు కుటుంబాన్ని మొత్తం కొట్టిర్రు, ఆ బాబుని కొట్టిర్రు, భార్యను కొట్టిర్రు, వాళ్ళ అమ్మని కొట్టిర్రు, చిన్న పాప ఉంటే చిన్న పాపను తొక్కి చంపిర్రు. ఇలాంటి దుర్మార్గం ఎక్కడన్నా ఉందా? భారతదేశ చరిత్రలో కుమ్మెర సంఘటన భారతదేశానికి ఒక తలవంపులు తెస్తుంది, తెలంగాణకే కాదు. అక్కడ ఉన్నటువంటి అంటే జిల్లా అధ్యక్షులు ఎస్సీ, ఎంపీ ఎస్సీనే, అండ్ ఎమ్మెల్యే కూడా వీర్లపల్లి శంకర్ గారు కూడా ఏం జరగలేదు అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ తొత్తులు కదా, మార్కెట్ లో వాళ్ళ యొక్క బానిసలు కదా, వాళ్ళ కుక్కలు కదా, వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడతారు కదా. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గాని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గాని, ఎమ్మెల్యే గాని, లేకపోతే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గాని అంతా వాళ్ళ కులమూలే కదా. అక్కడ ఉన్నటువంటి సిఐ గాని, అంటే కుల దురహంకారంతో వాళ్ళను మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చి వాళ్ళని కొడితే వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా పక్కన పెట్టి వీళ్ళతోటి కంప్లైంట్ ఇచ్చుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం ఎంతవరకు? నువ్వు పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా ఎస్సీ ఎస్టీ ఆ పాప చనిపోయినందుకు మర్డర్ కేసులు పెట్టకుండా పెట్టి నువ్వు 8 మంది ఉంటే 8 మందిని అరెస్ట్ చేయకుండా 3 అరెస్ట్ చేసి ఈ రోజు వరకు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరున్నారు? వీళ్ళ వెనక ఏ కులం ఉన్నది? ఏ దొరలు ఉన్నారు? ఏ పటేళ్ళు ఉన్నారు? ఇది దుర్మార్గం. అంటే వాళ్ళు పేదవాళ్ళనే కదా, వాళ్ళ ఎంబీసీలనే కదా, వాళ్ళ నోట్ల నాలిక లేదనే కదా. కాబట్టి ఇలాంటి దుర్మార్గులను అరెస్ట్ చేయడమే కాదు, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వీళ్ళకి శిక్ష పడే విధంగా, వీళ్ళని అవసరం అని కూడా ఉరి శిక్ష పడే వరకు కూడా వాళ్ళని ఈ సభ్య సమాజం వదిలిపెట్టదని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీని మీద హెచ్ఆర్సీకి పిటిషన్లు వేసినాం, హైకోర్టుకి ఇచ్చినాం, దీని మీద నేషనల్ హెచ్ఆర్సీకి ఇచ్చినాం. న్యాయం జరగట్లేదంటే అదే కదా, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. గతంలో ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిన ఆయన? పిసిసి అధ్యక్షుడిగా ఉండి మేమే పరిపాలన చేస్తాం, మేమే రూలర్స్, మా దగ్గరనే భూమి ఉంది, మా కులం తప్ప ఎవరు పరిపాలించలేరు, వీళ్ళంతా కూడా పాలితులు, వీళ్ళంతా పాలకులు, మేము చెప్పినట్టు వినాలి, ఏది పెడితే అది తింటారు, మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి దురహంకారంతో ఆయన ఆ రోజు మాట్లాడిండో. అధికారంలో వచ్చి సీట్ల మీద కూర్చున్న తర్వాత ఆయనకు సంబంధించిన కులస్తులు, కింద గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే దురహంకారంతో కదా ఈరోజు ఆయన మాటల వల్లనే ప్రేరేపితమైనటువంటి కింద ఉన్నటువంటి పాడుపడ్డ వాళ్ళు కూడా ఇలా భుజం మీద తువాలలు వేసుకొని మేమే దొరలం, మేమే పటేళ్ళమని వచ్చి ఇవాళ చాకలోళ్ళని, మంగళోళ్ళని, కుంభరోళ్ళని ఇలాంటిగా మాట్లాడుతూ కులం పేరుతో దూషిస్తూ దళితుల్ని, ఎస్సీల్ని ఈ రకంగా చేయడం ఎంత దుర్మార్గం కాదు? ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది అంటున్నా నేను. ఒక పేద 2 ఏళ్ల పిల్లని, ఆడపిల్లని, ఒక మహిళని కొడుతూ, ఒక మహిళని చీర చింపుతూ, ఒక మహిళని పట్టుకోరా అని చోట పట్టుకొని వాళ్ళ భర్తని ఒక్కడు కాకుండా 6 కొట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ భర్త వచ్చి బిడ్డ ముఖం చూసైనా వదిలిపెట్టరు నాయన అని చెప్పేసి వాడు చనిపోతారని చెప్పినా కూడా ఆ పాపను కూడా చంపినటువంటి దుర్మార్గులు హిరణ్యకశిపుని వారసులు కాదా? ఈ దుర్మార్గులు రావణ బ్రహ్మ వారసులు కాదా? ఇవాళ ఇక్కడ ప్రజా పాలన జరుగుతుందా? ప్రజలను భక్షించే పాలన జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు వంశీకృష్ణ గారిని, అచ్చంపేట ఎమ్మెల్యే గారిని అడిగితే మీరు రండి మాతో పాటు నిజాలేదో చూపియండి మీరే అని మాకే ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అధికారం నీ చేతిలో ఉన్నది, వాడవడం మాట్లాడతాడు, అక్కడ జరగలేదు, అక్కడ ఏం జరగలేదు, ఆ పాప లేనే లేదు అని అంటాడు. పాప లేనిదేట చచ్చిపోయింది, ఆడ కులం లేదు అని అంటాడు, మతం లేదు అంటాడు. నేనేమంటున్నా, నువ్వు ఏదైనా గొడవ జరిగినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు రాలేదు? అదే మాట నువ్వు ఎందుకు చెప్పలేదు? వెంటనే స్పాట్ లో రావాలి కదా.
ఇది ఈ ఇష్యూ కాదు ఆ ఇష్యూ అని చెప్పాలి కదా. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీసాలు తిప్పినటువంటి నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, రెడ్ల నాయకులు అంతా ఎడిపోయారు వాళ్ళు. అంటే మేము ఏది చేసినా నడుస్తుంది, ఆడు కింది కులపోడు కదా, సగల గురించి మేము పోవాలి, ఎందుకు పోవాలి, మేము ఎందుకు మాట్లాడాలనే కదా. ఇది దురహంకారం కదా, కుల దురహంకారం కదా, ఇది ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ జరుగుతున్నది ప్రజా పాలన కాదు, ప్రజల భక్షక పాలన, ప్రజా కంటక పాలన, దుర్మార్గమైనటువంటి పాలన. దళితుల మీద లగచర్లలో ఏ రకంగా కేసులు పెట్టారో మనం చూసాం. మూసి పరివాహక ప్రాంతాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళు లేక 50 గజాలు 60 గజాలలో అట్టి పండ్లు అమ్మి, టైర్ పంక్చర్లు చేసుకొని, ఉలిగడ్డలు అమ్మి, ఏదో పని మనుషుల్లాగా పనిచేసుకొని బతికి ఇవాళ ఇండ్లు కట్టుకుంటే, ఇవాళ మూసి బాధితుల్ని ఊడబీకి చెప్పి గాంధీ బొమ్మలు కడతా అని చెప్పి అంటే పేదవాళ్ళంటే చిన్న చూపు ఈ ప్రభుత్వానికి, బీసీలంటే, ఎస్సీలంటే, ఎస్టీలంటే చిన్న చూపు ఈ ప్రభుత్వానికి, గిరిజనులన్నా చిన్న చూపు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతున్నప్పుడు ఇలా బండి సంజయ్ అక్కడికి పోయిండు. ఇలా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటున్నా నేను. అంటే కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి కోదండ రామరెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు. కాబట్టి ఇలా కుమ్మెరా విషయం మీద కోదండ రామరెడ్డి సార్ ఎందుకు స్పందించలేదు, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? బీజేపీ అధ్యక్షుడు కదా బండి సంజయ్, ఓహో ఆహా ఏకుడుగాడు పీకుడుగాడు అంటాడు కదా. నువ్వు అక్కడికి పోయినావు కదా, ఒక పేదవాడికి. ఈ బీజేపీ అధ్యక్షుడు ఏంది, ఆయన దానికి సంబంధించిన మరవాదానికి సంబంధించినటువంటి మనిషి. ఆయన పేదల గురించి మాట్లాడాడు, దళితుల, ఎస్సీల గురించి మాట్లాడాడు. మాట్లాడేది నేనేం పోయినావు, ఏం మాట్లాడినావు నువ్వు, ఏం చేసినావు నువ్వు? కేటీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడిండు, ₹1,00,000 ఇచ్చిండు, ఇది అన్యాయం అన్నాడు. ఈ దానికన్నా ముందే మా ఎమ్మెల్యేని పంపించినాడు, వాళ్ళకి అండగా నిలబడ్డాం. మేము అక్కడ టెంట్ వేసినాం, కూర్చున్నాం, రేపు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పినాం. ఇవాళ ఒక స్టేట్మెంట్ కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇవ్వలే? ఇదే లక్ష్మణ్ ఎందుకు మాట్లాడలే? ఇదే కోదండ రామరెడ్డి సార్ ఎందుకు మాట్లాడలే? ఇదే నీకు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు మాట్లాడాడు? ఇదే చిన్నారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద నాయకుడు అంటున్నావు కదా, ఏఐసిసికి దగ్గర, రాహుల్ గాంధీకి దగ్గర చిన్నారెడ్డి నోరు తెరవడే. అంటే పేదవాళ్ళంటే మీకు లెక్కలేదు, చిన్న కులాలంటే లెక్కలేదు. కాబట్టి చాకలోళ్ళని, మంగళోళ్ళని, కుమ్మరోళ్ళని మేము ఏదైనా చేస్తాం, తొక్కేస్తాం, పేగుల మీదకేస్తాం, కనుగుడ్లు బీక్తామని చెప్పి ఈయనైతే మాట్లాడిండో, డైర్లు కూడా బీక్తామని మాట్లాడిండో, ఆ మాటలకి ఇవాళ సాక్ష్యం సుబూతే ఇవాళ 2 నెలల పాపలు. ప్రస్తుతం మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు, మాజీ బీసీ కమిషన్ మెంబర్. ఉపేందర్ గారు,